లెజెండ్ ప్రకారం దేవుని ఖడ్గం ఎవరికైనా అనుమతి ఇస్తే ఆ వ్యక్తికి అపార శక్తి లభిస్తుంది. అలాగే అతడే కొత్త రాజు అవుతాడు. 300 సంవత్సరాలుగా ఎవరూ ఖడ్గానికి దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. ఈ విషయం రాజుకి తెలిసిన వెంటనే అతడు ఒక పెద్ద పోటీని నిర్వహించాడు. ఖడ్గాన్ని బయటకు లాగదలిగిన వారికి $1 బిలియన్ బహుమతి, అలాగే రాజకుమార్తెను వివాహంగా ఇస్తానని ప్రకటించాడు. వార్త పాకగానే జనాలు పోటీ స్థలానికి గుంపులుగా చేరుకున్నారు. కానీ ఎక్కువ మంది ఖడ్గం దగ్గరికి వస్తూనే ఒక కనిపించని శక్తి వల్ల వెనక్కి పడిపోయారు. అప్పుడు తనకే ఎంపిక జరిగిందని నమ్ముకున్న ఒక మాంత్రికుడు ముందుకు వచ్చాడు. ఆయన 2 అడుగులు ముందుకు వెళ్ళగలిగాడు, కానీ 3వ అడుగులోనే ఆగిపోయాడు. తన శక్తి సరిపోకపోవడంతో అతడు ఒక పోషన్ తాగి బలవంతంగా 3వ అడుగు దాటాడు. కానీ ఖడ్గం అతని మోసం గుర్తించింది. దేవద్రాగన్ ప్రత్యక్షమై అతన్ని గాల్లోకి విసిరేసింది. దీనివల్ల ప్రేక్షకులందరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒక ధనిక యువకుడు ముందుకు వచ్చాడు. రాజకుమార్తె అందంతో ఆకర్షితుడయ్యాడు. ఖడ్గాన్ని లాగి ఆమెను పొందారని భావించాడు. అతడు ధైర్యంగా మెట్లు ఎక్కుతూ 3వ మెట్టుకు సులభంగా చేరుకున్నాడు. కానీ 4వ మెట్టులో ఖడ్గం శక్తి అతన్ని నెమ్మదిగా వెనక్కి నెట్టింది. ఆ సమయంలో అతని బట్లర్ తన శక్తిని యువకుడికి పంపించాడు. దీంతో యువకుడు 5వ మెట్టుకు చేరాడు. అది చూసి ఖడ్గం మరింత శక్తిని విడుదల చేసింది. ఇప్పుడు బట్లర్ తన సహాయులతో కలిసి అందరి జీవశక్తిని యువకుడికి పంపించాడు. అలాగే అతడు 6వ మెట్టుకు చేరాడు. కానీ వెంటనే ఖడ్గం ఉగ్రరూపం ధరించి యువకుడిని వెనక్కి విసిరేసింది. అయినా రాజు సంతోషించాడు. అతడు రాజకుమార్తెను ఆ యువకుడికే పెళ్లి చేస్తానని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో రాజకుమార్తె కోపంతో మండిపోయింది. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఖడ్గం ముందు తానే పోరాడాలని నిర్ణయించింది. ఆమె 3వ మెట్టుకు చేరగానే శక్తి తగ్గి పడిపోయింది. ధనిక యువకుడు ఆమెను ఎగతాళి చేస్తూ ఓడిపోయి సమ్మతించు అని అన్నాడు. కాని రాజకుమార్తె వెనకడుగు వేయలేదు. తన స్వంత ఖడ్గంతో పోరాడుతూ 5వ మెట్టుకు చేరింది. అక్కడే ఆగిపోవలసి వచ్చింది. అలాంటి సమయంలో ఒక సాధారణ మనిషి ఆమె సంకల్పాన్ని చూసి ముందుకు వచ్చాడు. జనం అతన్ని చూసి నవ్వారు. రాజకుమార్తె కూడా అతన్ని నమ్మలేదు. కానీ అతడు ఎవరినీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా నడుచుకుంటూ రాజకుమార్తె దగ్గరికి చేరాడు. ధనిక యువకుడు కోపంతో అతడు మోసం చేస్తున్నాడని అరిచాడు. సాధారణ మనిషి ఒక్క మాట మాట్లాడక మెట్లు ఎక్కుతూ దేవ ఖడ్గం ముందు నిలబడ్డాడు. అదే సమయంలో దేవద్రాగన్ మళ్లీ ప్రత్యక్షమైంది. జనం అతడి శిక్షను ఎదురుచూశారు. కాని ఆశ్చర్యంగా దేవద్రాగన్ ఒక్కసారిగా అదృశ్యమైంది. అతడు చివరి 10వ మెట్టుకు చేరి ఖడ్గం అతడిని నిజమైన అధిపతిగా అంగీకరించింది. ధనిక యువకుడు ఓటమిని ఒప్పుకోకుండా తన సైన్యాన్ని పంపించాడు. కానీ ఖడ్గం శక్తితో సాధారణ మనిషి వారందర్నీ సులభంగా ఓడించాడు. అంతిమంగా అతడు ఖడ్గాన్ని రాజకుమార్తె చేతిలో పెట్టాడు. ఆమె సంకెళ్ళు తెగిపోయాయి. ఆమె భాగ్యాన్ని మార్చేశాడు.